హరి ఓం. యోగ సాధకులందరికీ, యోగ అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజులు. యోగం అంటేనే జ్ఞానం అని మనకు తెలుసు. జ్ఞానాన్ని మనం పొందలేకపోతే మానవ జీవితానికి అర్థం ఉండదు అని వివేకానంద స్వామి అంటారు. జీవితానికి, మానవ జన్మకు అర్థం, పరమార్థం జ్ఞానం. అర్థం జ్ఞానం అయితే పరమార్థం పరతత్వం, అంటే పరమాత్మను తెలుసుకోవడం. పరమాత్మను తెలుసుకుని నాకు పరమాత్మ తెలుసు, నాకు అందరూ పరిచయం ఉన్నారు, నేను అన్ని గుళ్ళకి వెళ్ళొస్తున్నాను, కాబట్టి నాకు ఆయన పరిచయం ఉన్నాడు, ఈయన పరిచయం ఉన్నాడు అని అనేక మంది అనుకోవచ్చు. కానీ పరిచయం అంటే అది కాదు. పరిచయం భగవంతునితో పరిచయం అంటే ఆయన గుణగణాలను మనం నింపుకోవడం. ఏ 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఆయన ఒక్కొక్క గుణాన్ని మనం అలవాటు చేసుకుంటూ వస్తే అప్పుడు మనం కూడా చాలా పవిత్రులమైపోతాం. భగవంతుడు పవిత్రుడు. ఆలయంలో చూసి వచ్చాక మనం అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి అర్థమేముంది? భగవంతుని ఎందుకు దర్శించాలి? మనం పోయి ఎందుకు దర్శిస్తున్నాం ఆలోచించామా? మన కోరికలు తీర్చాలి. సరే, కోరికలు ఎందుకంటే అనేక సమస్యలు ఉండేవాళ్ళు ఉంటారు. సమస్యలంతా భగవంతుడు తప్పితే ఇంకెవరితో చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు తీర్చలేని సమస్య ఆయనకే చెప్పుకుంటాం. చివరి ఆయనే కదా ఉండేది మనకు రక్షణ. అందుకని ముందు అనేక ప్రయత్నాలు చేస్తాం, వీలు కాలేదు, ఇంకా చివరికి ఆయనకు చెప్పుకుంటాం. అదేదో ముందే ఆయన చెప్పుకుంటే ఆయన ఎప్పటికప్పుడు తీర్చేసి ఉంటాడు ఆయన. ముందు చెప్పుకోం. ఎందుకంటే నాలో శక్తి ఉంది, నాలో జ్ఞానం ఉంది, నాలో బుద్ధి ఉంది, నేను ప్రయత్నిస్తా. ఆఖరికి అన్ని ప్రయత్నాలు ఓడిపోయిన తర్వాత అప్పుడు ఇది మన వల్ల కాదు, ఆయన్ని ఎడుక్కోవాలి అనేసి పోయి అందరూ నాయన, తల్లి, తండ్రి, అమ్మ, పద్మావతి తల్లి, కామాక్షమ్మ, మీనాక్షమ్మ, కాశీశ్వర, శ్రీ వెంకటేశ్వర, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు కష్టాలు ఇన్ని వచ్చేసినాయి, నాకు బాధలు ఇన్ని వచ్చేసినాయి, దీనికి కారణాలు తెలియదు, ఎవరో ఏమన్నా చేసి ఉంటారో ప్రయోగం అనేది ఒక నమ్మకం కూడా నాలో ఉంది. మూఢనమ్మకం లేదు, అసూయ దృష్టి ఏమో తగిలిందేమో, నమ్మ మీద చెడు దృష్టి పడింది, దాన్ని పోగొట్టుకోవాలి. అవి ప్రయత్నాలు కూడా చేసినాం, కానీ కుదరలేదు. చివరికి నీవే దిక్కు, నువ్వు తప్పితే ఇంకా మాకు వేరే దిక్కేయలేదు. నా కోరికలన్నీ మీకు చెప్పుకోవచ్చు. మన అందరూ అన్ని కోరికలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బాధ్యత కదా. ఈ భూమి మీదకి పంపించింది ఆయనే కదా. మనం ఆయనలో ఉన్న ఒక చిన్న మొక్క పెరికి పోయి భూమి మీద ఈ శరీరం ధరించి జీవించండి అన్నాడు. మనకు వచ్చే ఆయన కూడా పట్టించుకోవాలి కదా. అయితే మనల్ని పట్టించుకోవాలంటే మనం ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పారు. అది వినకపోతే ఎట్లా? ఎంతసేపు ఈ సమాజం నాకేమిచ్చింది అని అనేవాళ్ళు తప్పితే సమాజానికి నువ్వేమిచ్చినావు? సమాజానికి నువ్వు ఎంతవరకు ఉపయోగపడినావు? సమాజం అంటే మనుషులు. సమాజం అంటే నేల కాదు, భూమి కాదు, నీరు కాదు, ఇవే అయినా మన కోసం ఉన్నాయి, భగవంతుడు ఏర్పాటు చేసిందే. అది ఆలోచించాం. ఎప్పుడు ఒకరికి మనం ఏం చేసాం అని ఆలోచించాం. మనకు లేనప్పుడు ఏం చేస్తాం? ఇంతమంది ఉండారు, వాళ్ళు స్నేహితులు, వాళ్ళు వీళ్ళు బంధువులు, మనకి ఎందుకు ఇవ్వలేదు? కొద్దిగా ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, తలకాయ ఉంది, బుర్ర ఉంది, అన్నీ ఉంది, కష్టపడి శ్రమించి ఉపయోగించుకొని సంపాదించుకో. వాళ్ళు తెలివితే ఎట్లా సంపాదించుకున్నారు? వాళ్ళు అది ఇదంతా కూడా ప్రాప్తం, పూర్వజన్మ పుణ్యం అంటారు పతంజలి మహర్షి గారు. కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన లాంటి హృదయం పెట్టుకొని వెళ్తేనే ఆయన కరుణ ఉంటుంది అనేది వాస్తవం. ఇది అన్ని యోగ శాస్త్రాలు చెప్పే సత్యం ఇదే. భగవంతుని దగ్గరికి వెళ్ళే ముందుగా మనం మారిపోవాలి. మన హృదయం అంతా కూడా, మన మనసునంతా కడిగేసేవాలి శుభ్రంగా. ఏదో ఒక మంచి పౌడర్ వేసి, వాషింగ్ పౌడర్ వేసేసి వృద్ధి కడిగినట్టు కడిగేవాళ్ళు. శరీరాన్ని కడగాల్సింది, మనసులో ఉన్న మలినాల్ని, దుష్ట స్వభావాల్ని. ఆ దుష్ట స్వభావాలు పెట్టుకొని పోతే దేవుడు కరుణించేది అది భ్రమ మాత్రమే. భ్రమ అంతే, అంతకంటే మించి ఇంకేం చెప్పేది లేదు. కేవలం భ్రమలో ఉంటాం. దర్శించుకున్నాను, నన్ను కరుణించేసినాడు. ఆయన దర్శించినాము, కరుణిస్తాడు. ఎట్లా కరుణిస్తాడు? నువ్వు ఆయనలా మారినప్పుడే కదా కరుణిస్తాడు. అయ్యా నువ్వు తండ్రివి అని మనం అంటున్నాము,
మరి నా బిడ్డ ఎలా ఉండాలని ఆయన అనుకోడా? అనుకోరుగా, ఖచ్చితంగా అనుకుంటాడు. నా బిడ్డలు నాలాగా ఉండాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు. ఇంకా నాకన్నా గొప్పవాళ్ళుగా ఉండాలని అనుకుంటాడు ఏ తల్లిదండ్రులైనా. ఏ తల్లిదండ్రులు అనుకునేది ఏమంటే బిడ్డలు మనకన్నా గొప్పవాళ్ళు కావాలని. ఇంకా అలా కుదరలేదనుకో ధర్మ విరుద్ధం అవుతుంది. భగవంతుడు మన వైపే చూడు. అక్కడ మనం పోయి దేవుడిని చూడాల్సిందే, కానీ ఆ దేవుడు మనల్ని చూడు. ఇంకా ఆయన మనల్ని చూడాలి అంటే అది కూడా మనం కూడా ఏం చేయాలో చేయాలి. ఇవన్నీ సత్యాలు. సత్యం చాలా కఠినంగా ఉంటుంది. సత్యం చాలా కఠినమైంది. మనకు అనుకూలంగా మార్చుకునే దానికి అది కుదరదు. అంటే నీకు వస్తుంది, ప్రజ్ఞ లేని వాడికి రావాలంటే అది అధర్మం కదా. ఇంకా అప్పుడు ఎవరో ఒకరు అక్కడ అధికారం చెప్పి మావాడు చూసుకో, జాగ్రత్త, వచ్చేలాగా చేయి, లేకపోతే నేను నా సీట్లో సరివేసి వేరే సీట్లో వేసేస్తా. ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి అంటే మనం విమర్శించడం కాదు. ఇది మనము ధర్మబద్ధంగా జీవిస్తున్నామా లేదా అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు. తప్పితే భగవంతుడు ఖచ్చితంగా ఆయన మనల్ని పట్టించుకోడు. ఆయన పట్టించుకోకపోతే వెనకాల అనేక మంది కాసుకొని ఉంటారు దుష్ట శక్తులు. అవన్నీ వచ్చి నిన్ను కబళించేసేసి నిన్ను ఎందుకు పనికిరాని వాళ్ళకి చేసేస్తుంది. ఇది లోకరీతి. కనుక దయచేసి అందరూ కూడా దైవాన్ని దర్శించేటప్పుడు ఆయన గుణాలు అలవర్చుకోల్పోవాలి. కనీసం ఒక సంవత్సరానికి ఒక గుణం అలవాటు చేసుకోండి. అలవాటు అంటే ఏమి? ఆచరణ అయినదే అలవాటు అవుతుంది. ఆచరించకపోతే అదే అలవాటు అవుతుంది కదా. ఇది సత్యం మనం తెలుసుకోవాలి. సత్యం, అందుకే సత్యం చాలా కఠినమైన చెప్తున్నారు వివేకానంద స్వామి కానీ జ్ఞానులంతా కూడా. ఇది నేను చెప్పింది కాదు. సత్యం చాలా కఠినమైంది. సత్యం అంటే దానికి తిరుగులేదు. భగవంతుడు సత్యం. అలాంటప్పుడు మనం కూడా సత్యంగానే ఉండాలి. సత్యంలో నుంచి స్వచ్ఛత రావాలి. స్వచ్ఛత, అనేక స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ స్వచ్ఛ కార్యక్రమాలు బయట పనులతో పాటు మనలో కూడా స్వచ్ఛతను క్లీన్ చేసుకోవాలి. చెత్త క్లీన్ అండ్ గ్రీన్. కాబట్టి క్లీన్ అండ్ గ్రీన్ మనలో కూడా ఉంటే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అనేది సత్యము. కనుక అందరూ కూడా తల్లులు, తండ్రులు, సోదరులు, పిల్లలు మారాలి. ఖచ్చితంగా మారాలి. మారకపోతే మన సనాతన ధర్మం మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.